ఎందుచేతననగా మంచి స్నేహితుని లక్షణాలు యేసు ప్రభువారి ద్వారా మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభువారిని అర్థం చేసుకోవాలి అనగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అనగా దేవుని యొక్క వాక్యాన్ని సమయం అనక అసమయం అనక చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవారు అని అంటే, ఈ భూలోకంలో ఉన్న తండ్రులు చాలా చాలా చులకనగా, చాలా లైట్గా, విలన్లుగా చూస్తారు. కానీ వీడియోని మీరు చూడండి. ఈ వీడియోలో తండ్రి చేసే పని మీరు కొంచెం క్షుణ్ణంగా వీడియోలో చూస్తే, చిన్న పిల్లలు పడిపోయేటప్పుడు వారికి దెబ్బ తగలకుండా ప్రతి తండ్రి ఎంత గొప్ప రీతిలో కాపాడాలి అంటే, ఎంత జాగ్రత్త. వారు వేరే పనిలో ఉన్నా, వారు ఏది ఉన్నా ఎంత మెలకుగా ఉండి, మన దేవుడు కొనకడో నిద్రపోవడం అనే మాట అంటుంటాం, కానీ అలాంటి స్వభావాలు మనుషులలో దేవుడు ఇచ్చాడు అనేది మనం గ్రహిస్తామా? మర్చిపోతుంటాం, గ్రహించం మనం.